స్తోత్రాలు 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 హల్లెలూయా. మంచిది. ఎవరైనా సాక్షి పంచుకోవడం బట్టి మనమందరము ప్రభుని కనపరుచుకున్నాం. స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. మంచిది. ఇంకెవరైనా సాక్ష్యం చెప్పాలని ఆసక్తి కలిగి ఉంటే దయచేసి సిద్ధపడండి. ఆయన కలవడానికి 10 సార్లు వెళ్తున్నాం. మా పేరు వస్తుందా, మా పేరు వస్తుందని. కూర్చో కాసేపు వెయిటింగ్. సరే ఎక్కడికి వెళ్ళాము. మాట్లాడడానికి 2-3 మాటలే, మొదలుపెట్టి 2-3 మాటలే. ఒక్కొక్క ఒక్కొక్క మాట నడుతుంది. ఏమైందమ్మా? కొట్టే తెచ్చాయి. వెళ్ళాము. ఎంఆర్ఐకి వచ్చాము. ఎంఆర్ఐకి ఎంత మూడు డబ్బులు అమ్మ తీసుకోరా మొత్తం 3,000. అప్పటికి 500 అయిపోయింది ఛార్జింగ్ కదా. 5,000 అయిపోయింది ఛార్జింగ్ కలిపి. ఈ పిల్లలు కానీ మొత్తం మళ్ళీ మెడిసిన్ ఇదంతా కలిపితే 5,000. దశమానం తీయమంటే 1,000 రూపాయలు తినండి. మా నాన్న గజలు దొరికిపోతాడు. అమ్మో సరిపోయావు. నిన్న చెప్పా క్లియర్గా బుద్ధి వచ్చింది. ఈ 5,000 ఒక అర్ధగంట కట్టే 5,000. నెలకు 1,000 రూపాయలు కనుక 5 నెలలు కట్టొచ్చు. 5 నెలలు సమృద్ధి ఉండొచ్చు. అవసరం అని చెప్పా. నిన్న డబ్బులు మా నాన్నకు వచ్చి మార్పు వచ్చింది. మా చెల్లెలు నడువులు ప్రాణంలో వచ్చేలాగా బాగా 2 నెలలు ఒక కిలో అదొకటి. మళ్ళీ ఒక 5-3 నిమిషాలు మాట్లాడడానికి మనం 300 పెట్టాం. దేవుడు ఇంత సమయాన్ని 2 అవర్స్ 2 గంటలు 3 గంటలు లేట్గా రావడం. మనం వచ్చినా కానీ పాడబడమంటే గొంతు బాగాలేదంట. పక్కన మాట్లాడడానికి గొంతు బాగుందా మాట్లాడకపోయినా గొంతు రాలేదమ్మా అనుకుంటా కూడా మాట్లాడతాం. ఇక్కడున్న వాళ్ళందరిలో వాస్తవానికి గొంతు బాగుంది నాది. అయినా కానీ నాకు చాలా ఇంట్రెస్ట్ పాట పాడాలంటే. కొంతమంది అన్నారు కూడా అభ్యాసం నీ గొంతు బాగాలేదంటారు. అయినా కానీ చిన్నప్పుడు అట్లా అన్నా కానీ నేను మానుకున్న తర్వాత చాలా ఎట్లా నేర్చుకోలేదు. దేవుడి దగ్గర పాటలు పాడుతుంది. వచ్చినా రాకపోయింది. నేను పాట పాడాలి, సాక్ష్యం చెప్పాలి. 1 నిమిషం మన దేవుడు మనం ఏం చేసామనుకో కనీసం చాలా ఆనందపడతాం. అదే దేవుడు ఒక 8 సంవత్సరాలు, ఇప్పుడు నాకు 25 సంవత్సరాల నుంచి కాపాడుతున్నాడు. నేను కూడా 1 నిమిషం సాక్ష్యం చేయడానికి అడిగిపోతాం, కలిగిపోతాం. ఆనందం చేసాము, వెళ్తాము. ఇంత టైం వేస్ట్ చేస్తున్నాగా 1 నిమిషం థ్యాంక్ యూ జీసస్ అని చెప్పి ఏమన్నాడు. కాబట్టి అందరూ నేను సజెషన్ ఏంటంటే ఏమనుకోవాలండి, ఏమండి మా హస్బెండ్ ఒక ఆపరేషన్ చేయాలన్నారు కదా, చేయించాలా తగినట్టుగా అడిగితే ఆపరేషన్ ఏదైనా మా అబ్బాయి మొత్తం తగ్గిపోయింది అన్నాడు. చిన్న కప్పులకు వచ్చినాక అదేంగా కట్టుకోవాలని పనులు చేసుకున్నాను డాక్టర్ గారు. అటువంటి దేవుడు ఎన్నో మేలు చేశాడు. బాక్సులు తెచ్చాం, అప్పు చేసే తెచ్చాం వాస్తవానికి. కానీ ఆపరేషన్ కంటే ఎక్కువ డబ్బులు, ఆపరేషన్ అంటే తక్కువ డబ్బులు అయ్యింది. ఆపరేషన్ ఏంటి ఇంకా ఎక్కువ అయ్యి వస్తే ఎక్సర్సైజ్తో లేదు. అని దేవుడు ఇచ్చిన దేవునికి స్తోత్రాలు. ఇంతవరకు మంచి సాక్షులు విన్నాము. నిజంగా నా ప్రేమలో దాచబడి సంపూర్ణంగా వర్ధిల్లుతున్నా క్రీస్తును గురించిన
మాట వలన కలుగును. చిన్న ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా పరిశుద్ధుడా స్తోత్రాలు తండ్రి. మధ్యాహ్న కాల సమయంలో ఎంతవరకు కూడా నీ సన్నిధి నీ ప్రసన్నత మాతో కూడా వచ్చి సాక్షులుగా నీ నామములకు మహిమపరచున్నట్లు అనేక బిడ్డలు నీ పక్షాన ఉంచిన విధానమును బట్టి స్తుతిస్తున్నాం. కొన్ని మాటలు నీ మాటలు వినటకు ఆసక్తి కలిగి ఉన్నాం. దయతో ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. నీ మాటలు వినగల చెవి గ్రహించగల మనస్సు ప్రతి ఒక్కరికి మెండరగా దయచేయండి. నీ పక్షం నుంచి నీకు ఆశనే మరుగుపరిచి ఆత్మతో నింపి నడిపించమని యేసు నామమును అడుగుచున్నాము తండ్రి. క్రీస్తునందు వీలైన చదువుబడిన వాక్యం తెలియజేస్తుంది. వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తు మాట వలన కలుగును. దేవుని మాట వినుట వలన విశ్వాసము కలుగుతుంది. ఎవరిని మనము అనుసరించుట క్షేమం కదా. ఒకరు చెదగొట్టేవారు, ఒకడు బాగు చేసేవారు. ఎవరి మాట మనం వినుట మేలు కలుగుతుంది. ఇది తెలుసుకొని విశ్వాసం ఉంచినట్లు మనము చూసుకోవాలి. ఎందుకంటే దేవుడు ఆలోచన చెప్తాడు, దుష్టుడు ఆలోచన చెప్తాడు. దేవుడు చెప్పే ఆలోచన మేలు కోరి, దేవుడు చెప్పే ఆలోచన మనము ఆయన చిత్తము జరిగించడానికి, ఆయన నీతిని నెరవేర్చడానికి ప్రభు మనకు ఆలోచన చెప్తాడు. దుష్టుడు చెప్పే దేనికి? తన లక్ష్యము నెరవేర్చుకోవటానికి, దేవుని పైన తిరుగుబాటు చేయడానికి, దేవుని పనులు పాడు చేయడానికి. వినుట వలన విశ్వాసము కలుగుతుంది. వినుట క్రీస్తు మాట వలన కలుగుతుంది. అంతేకాని క్రీస్తు మాట వలన కాక లోక సంబంధమైన మాట వలన కలుగు విశ్వాసము మనను దేవుని నీతిని నెరవేర్చుటకు సహాయపడదు. క్రీస్తునందు ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు విశ్వాసము, దేవుని యందు మనము నిరీక్షణ కలిగి ఉండాలని ప్రభు ఈ మాటలు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ భాగంలో నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము కలిగిన వాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని నేను నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నిశ్చయముగా అనే పదానికి వాడిక భాషలో ఖచ్చితముగా అని పదం వస్తుంది కదా. ఎవరంట మరణం నుంచి జీవనానికి దాటి వెళ్ళేది? దేవుని మాట విన్నవాడు, విన్న దాని యందు విశ్వాసము ఉంచినవాడు. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నిత్య జీవము కలవాడు. అట్టివాడు తీర్పులోనికి రాక మరణము నుంచి జీవంలోనికి క్రీస్తు. దేవుడు చెప్పే ఆలోచన మనుషుని మేలు కోరే చెప్తాడు. మనుషుడు తన చిత్తము నెరవేర్చడానికి, తన సిద్ధపరిచిన మేలు అనుభవించటానికి తండ్రి మనకు ఆలోచన చెప్తాడు. ఏ తండ్రి అయినా పిల్లలకు ఆలోచన చెప్తున్నప్పుడు వాడు పాడైపోవాలని చెప్తాడు. ప్రతి మంచి తండ్రి పిల్లల క్షేమం కోరి చెప్తాడు. కానీ చాలా మందికి యవనస్తులకి అది నచ్చదు కదండి. అర్ధరాత్రి పొద్దుపోయేంత వరకు తిరగకుండా పెందల కాడ పడుకోరా బాబు మంచిది అంటాడు తండ్రి. వీడికి నచ్చదు కదా. వీడు 12 గంటల తిరిగిదారా ఎంజాయ్ చేయదంటే వీడికి నచ్చుద్ది, అవునా కదా. ఆ తర్వాత వచ్చే పరిణామాన్ని బట్టి, ప్రమాదాన్ని బట్టి, ఇబ్బందిని బట్టి వాడు బాధపడుతుంటే తండ్రి చూసి తట్టుకోలేకనే ఇలా ఆలోచన చెప్తాడు.
మన తండ్రి అయిన ప్రభు కూడా మనకు అన్ని విషయాల్లో కూడా ఇలాంటి మన క్షేమం కోరి ఆలోచన చెప్తాడు. యవనస్తుడికి వారానికి ఒక దినం ఉపవాసం ఉండరా? ఉదయం నుంచి సాయంకాలం వరకు అంటే వాడికి నచ్చుద్దా? నచ్చుద్ది చెప్పండి. దీని వలన మనకు మేలు ఉందా లేదా? శరీరం మన విరోధి కదా. మన విరోధి ఎవరు? ఎక్కడో బయట అనుకుంటే పొరపాటు. మన విరోధి మన శరీరం. దీన్ని ఉపవాసం నుంచి నలగగొట్టినప్పుడు ఇది మన మీద దాడి చేయకుండా, మనకు విరోధిగా ఉండకుండా ఇది తొలగిపోతుంది. ఈ శరీరం చనిపోతే ఉండేది ఏమి చెప్పాలి మనలో? ఆత్మ ఒకటి కదా. ఇది బతికుంటే శరీరము వద్దంటది, ఆత్మ వెళదామంటది. ఈ రెంటి నడుమ మనం తడబడుతూ కదా, కలబడుతూ అలసిపోతూనే ఉంటాం ప్రతిదినం కూడా. క్రీస్తునందు పిల్లరా, దేవుని మాట వినుట మనకు క్షేమం. ఎందుకంటే ఈ చివరి దినాలలో, ఈ అంత దినాలలో మనము ఉన్నాము కనుక తండ్రి మాట ఎవరైతే వింటారో వారు తండ్రిని వినాలట. ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయము 23వ వాక్యం అనుకుంటూ చదవండి. సమయము సమీపించి ఉన్నది కనుక ఈ ప్రవచన వాక్యములను చదువువాడు అందు రాయబడిన సంగతులను గైకొనువాడు ధన్యుడు. సమయము సమీపంగా అంటే దగ్గరగా చెప్పండి. దగ్గరగా కదా, దగ్గరగా. ట్రైన్ వస్తుంది, దగ్గరకు వచ్చేసింది. బస్ వస్తుంది, దగ్గరకు వచ్చేసింది. పెళ్లి డేట్ దగ్గరకు వచ్చేసింది. రేపే పెళ్లి ఏంటి? అలాగనే దేవుని యొక్క రాకడకు కూడా, దేవుని యొక్క న్యాయమైన తీర్పు బయలుపరచబడుటకు కూడా సమయము ఆసన్నమైనది. క్రీస్తు కనుక ప్రతి ఒక్కడు కూడా దేవుడు మనకిచ్చిన సమయమును సద్వినియోగపరుచుకున్నట్లు జాగ్రత్త కలిగి ఉండాలని ప్రభు ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. భక్తిహీనులాతో ఆలోచనకర్తగా పంపబడి మనందరికీ నిరంతరము తన ఆలోచన తెలియజేస్తూనే ఉన్నాడు. దేవుని మాట వినిన మన పితరుల్లో విన్నంత కాలము క్షేమంగా ఉన్నారు. ఎప్పుడైతే దేవుని మాటలను అశ్రద్ధ చేసి అవిధేయత చూపారో వారి జీవితంలో వారు దేవుడు ఆశించిన ఆ ఉన్నతమైన విలువను పోగొట్టుకున్నారు. దేవుని కృపను వారంతటి వారి దూరం చేసుకున్నారు. ఉన్నతమైన ఏదైనా మనల్ని వాస్తవం జీవిస్తున్న వారు బయటకు నెట్టబడి చెమటొచ్చి కష్టపడి వారి ఆహారాన్ని వారే సంపాదించుకున్న వారై ప్రయాసకులు. అయితే ఆ స్థితిలో చిక్కబడిన ఆ వ్యర్థమైన జీవితం నుంచి మనల్ని విడిపించి మళ్ళీ కూడా ఉన్నతమైన విలువకు మనల్ని పాత్రలు చేయాలని ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా దేవుడు మనకు ఆలోచనకర్తగా ఆలోచన చెప్తూనే ఉన్నాడు. ఎవరైతే దేవుని ఆలోచన వింటారో వారందరూ కూడా ధన్యులు. హల్లెలూయా. ఆలోచన వినేవారు, ఆలోచన వినని వారు, రెండు గుంపులు ఉంటారు కదా. ఎబ్రిలికి రాసిన పత్రికలో 4వ అధ్యాయము 6వ వాక్యం చదవండి. కాగా ఎవరో కొందరు ఆ విశ్రాంతిలో ప్రవేశించుదురు అన్న మాట నిశ్చయము కనుకను ముందు సువార్త వినిన వారు అవిధేయత చేత ప్రవేశింపలేదు కనుకను నేడు మీరు ఆయన మాట వినిన ఎడల చల్చలమా. నేడు మనము ఆయన మాట వినిన ఎడల ఎంతో మేలు కదా. ముందు సువార్త విన్నవారు కేవలము వారి అవిధేయత వలన ఆ విశ్రాంతిలో వారు ప్రవేశించలేకపోయారు.
ఆ రోజు కాదు, ఈ రోజు కూడా మనుషుడు దేవుడు ఆశించిన దశకు ఎదగలేకపోవడానికి సిద్ధపరిచిన మీరు మాట విధేయతమైన కదా పడిపోతున్నారు. అయితే మీరు పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించడానికి మీరు జాగ్రత్త కలిగి ఉండండి. ఎవరైతే జాగ్రత్త కలిగి ఉంటారో వారు ఖచ్చితంగా నిలబడటప్పుడు శక్తిని సామర్థ్యము కలిగి ఉంటారు. ఎందుకంటే దేవుని మాటలు బ్రతికిస్తాయి కదండి. దేవుని మాటలు మన బాధల్లో మనకు నెమ్మది కలుగు చేస్తాయి. దేవుని మాటలు మనను రక్షిస్తాయి. క్రీస్తుగా దేవుని మాటలు ఎవరైతే శ్రద్ధగా వింటారో, ఎవరైతే ఆసక్తి కలిగి వింటారో వారందరూ కూడా ధన్యులని ప్రభువుని మాటలు మనకు తెలియజేస్తూ ఉన్నారు. యాకోబు పత్రిక చదువుని మొదటి అధ్యాయము 19 వచ్చింది అనుకుంటా. యాకోబు పత్రిక మొదటి అధ్యాయం 19 వాక్యం చదువు. మీరీ సంగతి ఎరుగుదురు కనుక ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడి వారుగాను, మాట్లాడుటకు నిదానించు వారుగాను, కోపించుటకు నిదానించు వాడునై ఉండవలెను. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. అందుచేత సమస్త కల్మషమును, విర్రవీగుతున్న దుష్టతత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగిన వాక్యమును స్వాధికముతో అంగీకరించుడి కదా. ఎవరైతే మన ఆత్మను రక్షించడానికి శక్తి కలిగిన దేవుని వాక్యాన్ని ఆసక్తితో అంగీకరిస్తారో అట్టి వారందరూ కూడా ధన్యులు. అట్టి వారందరూ ధన్యులు. మన పితరులు అవిధేయత వలన వారు ఆ విశ్రాంతిలో ప్రవేశించలేని వారైనారు కనుక మనలో ఎవరు కూడా అట్టి అవిధేయులకు ఉండక విశ్రాంతిలో ప్రవేశించినట్లు మనము జాగ్రత్త కలిగి ఉండాలి. ఎబ్లికి రాసిన పత్రికలోని 6వ అధ్యాయము 11వ వాక్యం కూడా చదవండి. మీరు మందులు కాక విశ్వాసము చేతను, ఓర్పు చేతను వాగ్దానమును స్వతంత్రించుకున్న వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతి వాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరు ఇది వరకు కనపరచు ఆసక్తిని తుదమట్టుకు మీరు కనపరచవలనని మిగుల అపేక్షించుచున్నాను. హల్లెలూయా. మీరు మందులు కాక, మందులంటే మందులంటే మత్తులు కదండి. కొండ నుంచి కాళ్ళు పడుతున్నాయి, మీరు పక్కకి వెళ్ళరంట, తగిలినప్పుడు చూద్దామంట, వాడిని మందమతి అంట. ప్రమాదం వస్తుందిరా జాగ్రత్త కలిగి పక్కకి వెళ్ళరా. వాడు ఎప్పుడైతే వెలుగు కలిగి ఉంటాడో వాడు ఖచ్చితంగా తప్పించుకుంటాడు. మందమతి ప్రమాదం వచ్చిందాక అక్కడే ఉంటాడు కదండి. తెలివి కలిగిన వాడు ప్రమాదం రాకముందు జాగ్రత్త పడతాడు, వీడు ప్రమాదం వచ్చిన తర్వాత జాగ్రత్త పడతాడు. వీడినే మందమతి అంటారు. అయితే మనలో మందులు కాక చేతను వాగ్దానమును స్వతంత్రించుకునే వారిని పోలి ఉంటాను కదా. దేవుని యొక్క వాగ్దానము దేని చేత స్వతంత్రించుకుంటాం? విశ్వాసము చేత, ఓర్పు చేత కదా. ఓర్పు చాలా ప్రాముఖ్యం కదా. ఓర్పు చాలా ప్రాముఖ్యం. మనలో అనేకులు నాకు సమస్యలు వస్తున్నాయి పాస్టర్ గారు, అసలు అన్ని నా మీదకి వస్తున్నాయి, అసలు నన్ను వెంటాడుతాను, ఒకటి పోగముని కూడా వస్తుంది. నువ్వేంటి చెప్పు? ప్రార్థనకి వెళ్తున్నా, ప్రార్థన చేస్తున్నా, క్రమంగా ఉంటున్నా, నేను వాక్యానుసారంగా ఉంటున్నా, అన్ని నాకెందుకు వస్తున్నాయి కదా. ఇలాంటి సందర్భాల్లో చాలా మంది చూసి భయపడి ఏమి శ్వాసకులే అనుకుంటూ ఉంటారు. క్రీస్తు
ఈ మధ్య కాలంలో ఒక యవనస్తుడు పాస్టర్ దగ్గరికి వచ్చి, పాస్టర్ గారండి నాకు సమస్యలు రీతికి వస్తున్నాయి, కొంచెం కూడా ఓర్పు రావట్లేదు, కొంచెం నా కోసం ప్రార్థన చేయండి అన్నాడు. ఇక పాస్టర్ గారు యవనస్తుడు తల మీద చేపెట్టి, ఈ యవనస్తుడికి ఉదయం నుంచి సాయంకాలం వరకు అనేక శ్రమలు కలుగు చేయి ప్రభా, ఏస్తున్నామని అడుగుచున్నాము తండ్రి అన్నాడు. ఈ మాట అనుకుంది మాడు కళ్ళు తెరిశాడు. నేనేం చేయమన్నా పాస్టర్ గారు, ఏం చేశాను, ఉన్న శ్రమలే తట్టుకోలేక అల్లాడిపోతుంటే ఇంకా అనేక శ్రమలు కలుగు చేయమని ఏస్తున్నామని అడుగుచున్నానంటావా? నీకు ఓర్పు కావాలంతే కదా. ఓర్పు కావాలంటే ఇంకను నీకు అనేక శ్రమలు కావాలి. నిరీక్షణను కలుగుచు కనుక మీరు శ్రమల యందు ఓర్పు అతిశయత కలిగి ఉన్నారు. శ్రమ యందు మీరు అతిశయత. అతిశయత అంటే గర్వం కదండి, గర్వం. క్రీస్తు ఎంతమంది ఇలా ఉంటాయి ఇష్టపడతారు? విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానం స్వతంత్రించుకున్న వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతి వాడు మీ నిరీక్షణ పరిపూర్ణమగ నిమిత్తము ఇది వరకు చూపిన ఆసక్తి తుదమంటకు కూడా చూపించాలి. మొదట్లో ఎంతో ఆసక్తి కలిగి ఉంటాం, కానీ అది కొంతకాలం ఉంటుంది. కూడా ఆ కలుపు ఈ మధ్యాహ్న కాల శ్రమలు ప్రభు పెరిగిన ప్రేమతో జ్ఞాపకం చేస్తారు. దేవుని మాట విన్నవాడు ఎన్నడూ కూడా సిగ్గుపడటి పిల్లలు. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు. సమయం ఉండదు కదా. ఎందుకు ఇలా జరుగుతుంది? అన్ని పనులు చేస్తున్నామే, దేవుని వాక్యం ఎందుకు చదవలేకపోతున్నాం? ఎందుకు దీనికి సమయం ఉండలేదు? అన్ని మనసులో దాచుకుంటున్నాం, అన్ని హృదయంలో భద్రపరుచుకున్నాం. యా మాకు కొన్ని లేఖన భాగాలునైనా గుర్తు చేస్తారు. మా పితృలు అనేకులు కూడా నీ మాటలు ఏందో అవిధేయత చూపి ఆ విశ్రాంతిలో ప్రవేశించిన వారి అంటే వారి దృష్టిలో మేముండగానైనా మేము విధేయత కలిగిన పిల్లలమై నీ రాజ్యములోనైనా చేదు వరకు కూడా మరణం నుంచి జీవంలోనికి దాటి వెళ్ళి విశ్వాసం నిరీక్షణ ప్రతి ఒక్కరికి దయచేయండి. నీ మాట విన్న సీమోను పేతురు విస్తారమైన ఆశ్రయం చూస్తారు. నీ మాట విన్న అబ్రహాము అతని విస్తారమైన ఆశ్రయం చూస్తారు. నీ మాట విన్న నోవాహు తండ్రి తన కుటుంబానికి రక్షణ తెచ్చుకున్నారు. మేము కూడా నీ మాటకు విధేయత కలిగి అటుకుల వర్తిలో భాగ్యము మాకందరికీ మెండరుగా దయచేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా గానము చేసేదను, పాప క్షమాపణ జీవమునిచ్చిన కరుణామయ బంధుతో ఆరాధన దేవునికి స్తుతులు. కరుణను ప్రేమించి పరిశుద్ధమైన ఆయన శరీరమును పరిశుద్ధమైన మనసును మన కొరకు ఆహారముగా పాలుగా సిద్ధపరుచున్నాడు. వాటిలో వారి వారి రాబోతున్న మనం అందరము కూడా మనము ఆత్మపరిశీలన చేసుకున్నా, ఏదును సిద్ధపరచుకున్నాం. అందరూ కూడా ప్రార్థనలో కన్నీటితో పశ్చాత్తాపంతో ప్రార్థనలో సాగిపోదాం. పురుషులో ఒకరు వృద్ధి పెరుగు కృత్రిమ స్థితిలో చెల్లించి సూత్రం 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 పరిశుద్ధుల 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 సూత్రం సూత్రం సభ ఈ మధ్యాహ్న కాల సమయంలో అయ్యా నీ బలొచ్చెంత చేరి నీ నామున ప్రార్థిస్తుండగా నా ప్రభా, అయ్యా నీ బలలో చేయవో ఇవ్వతుండగా నా ప్రభా, అయ్యా నా తండ్రి నాకు నా తండ్రి అయ్యా నీ బలలో చేయవేసే యోగ్యత అర్హత దయచేయమని ప్రార్థిస్తున్నాను. అయ్యా గడిచిన వారంలో చూపు ద్వారానైనాను, మాట ద్వారానైనాను, ఆలోచన తలపుల ద్వారా ఏ పాపం మనం చేస్తున్నట్లయితే అయితే ఈ సమయం ముందు క్షమాపణ దయచేయాలి. నీ అందు నిలిచి ఉండుటకు, నీ అందు బలం శక్తిని పొందుటకు, నీ పరిశుద్ధమైన రక్తము, నీ పరిశుద్ధమైన శరీరంలో పాలుభాగస్తులకు నా ప్రభావం యోగ్యతలుగా మనం సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. మా పాపములను బట్టి, మా దోషములను బట్టి మేము పొందవలసిన శిక్ష అంతయు మాకు బదులుగా మీరు పొంది మమ్మల్ని తప్పించి మాకు నిత్య జీవాన్ని కలుగు చేసిన నా ప్రభావం ఏమిచ్చి నీ రుణం తీర్చగలము నా ప్రభావం. మా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు ఈ పాదములకి సమర్పించుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము మా తండ్రి. అలాగనే కనిపిస్తున్నది ప్రభుని యేసు తన పట్టుకుని చెల్లించి
కొరకైన విలువబడిన నా శరీరము నిన్ను జ్ఞాపకం చేసుకున్న కలిపి మీరు దేనిని చేయడం చెప్పండి. ప్రేమలేని మా తండ్రి పరిశుద్ధ దాస్తుతారు నమస్కారంలో మీ విషయం ప్రార్థిస్తున్నాము తండ్రి. నిన్న ఏ స్థలం ఉంది మీ స్థితిగా మాకు చేయగలవా? నడుచుకుంటున్న ప్రతి బిడ్డ ఈ బలము శక్తిని సంపూర్ణంగా పొందదు. నీ కొరకు కడవరకు నమ్మకమైన బిడ్డగా జీవించు వాటి ప్రతి ఒక్కరికి నిండరుగా వేయించు. వేసి ఆమేన్. Sri Sari Nali Pita